అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జిఎస్ లక్ష్మి గారు రచించినటువంటి ఒక ఇల్లాలి కథ 4వ భాగం. స్వరాజ్యానికి కాస్త జ్ఞానం వచ్చేటప్పటికే ఉమ్మడి కుటుంబం విడిపోయి అరుగు మీది ముందరి గదిలో ఉండటం మొదలుపెట్టారు. పక్క ఊళ్ళో ఉన్న హై స్కూల్కి అక్క తమ్ముడు జతగా వెళ్ళొచ్చేవారు. ఇంట్లో ఎవరికి వారు విడిపోయారని, తమకున్న దాంట్లో తల్లి మేనత్తలు ఏది పెడితే అది తిని బుద్ధిగా చదువుకోవాలని ఆడపిల్ల స్వరాజ్యం తొందరగానే గ్రహించింది. కానీ తిలక్కే కొంచెం కష్టమయ్యేది. అప్పటి వరకు జరిగే మండువాలో పిల్లలు 10 మంది కలిసి భోంచేయటం, పెద్ద పెద్ద కుండలతో పాటు పెరుగు ఇంటి నిండా ఉండటం, పిల్లలందరూ మేగడ వేసుకుని భోంచేయటం ఇవేమీ లేవు. ఒక్కసారిగా అందరి పరిస్థితి తారుమారైపోయింది. సుందరమ్మ నోరు బయటపడేసుకుని సరస్వతికి పిల్లలకి ఒక కప్పునైతే ఏర్పరచగలిగింది. కానీ మరి తిండో ఇస్తామన్న డబ్బు కూడా అన్నదమ్ములు 10 సార్లు అడిగించుకుని కొంతగా ఇచ్చేవారు. బ్రతికి చెడడం అన్నంత నరకం మరొకట్లేదు. అసలే మగదిక్కు లేని సంసారం, అందులో పల్లెటూరు. స్వంత విషయాల మీద కన్నా ఎదుటివారి విషయాల మీద ఆసక్తి ఉన్నవాళ్లే ఎక్కువ. మరి ఇంకా బయట వారి ముందు బయటపడకుండా అన్నదమ్ముల ఇళ్లల్లోనే చేతికి సాయం పడి వారిచ్చింది ఏదో తెచ్చి పూట గడిపేవారు. ఈ పిల్లలని ఎప్పటికీ దరిచేర్చగలను భగవంతుడా అని తల్లి రాత్రిళ్ళు కుళ్ళి ఆడవటం స్వరాజ్యానికి బాగా గుర్తు. అటువంటప్పుడు నాన్న గుర్తుకొచ్చేవారు. అందరి నాన్నలు డబ్బు సంపాదించి తెచ్చి పెళ్ళాం పిల్లల్ని పోషిస్తున్నారు. కానీ తన తండ్రి దుర్మార్గుడు కాదే, తాగుబోతు కాదే, జోదరి కాదే, కేవలం దేశభక్తుడు. పెళ్ళాం పిల్లల కన్నా దేశమే ముఖ్యమైన ఆయన అనుకోవటం వల్ల తమకెన్ని కష్టాలు అనుకునేది. అదే మాట తల్లి దగ్గరంటే తల్లి ఒప్పుకునేది కాదు. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళైనా దేశం కోసం జైలుకి వెళ్ళారా? అందుకే మీ నాన్నగారు ఈ ఊళ్ళో అందరికంటే గొప్పవారు. ఎవరి కుటుంబం వాళ్ళు చూసుకోవటం గొప్ప కాదు, దేశాన్ని బానిసత్వం నుంచి విడిపించడం గొప్ప అనేది. నాన్నగారి మాట వచ్చినప్పుడల్లా అమ్మ మొహం తేజోమయం అయిపోయేది. అమ్మ కళ్ళల్లో ఆ కాంతి చూడటానికి తను, తమ్ముడు, అమ్మ కాస్త ఖాళీగా ఉన్నప్పుడల్లా నాన్న గురించి అడిగేవారు. అమ్మ, మీ పెళ్ళేటప్పటికే నాన్నగారు స్వతంత్రోద్యమంలో ఉండేవారా అని అడిగాడు తిలక్ ఒకరోజు. అమ్మ చెప్పింది, పెళ్ళయ్యే సమయానికి మీ నాన్నగారు కాకినాడలో కాలేజీలో చదివేవారు. ఆ రోజుల్లోనే ఇళ్లల్లో ఇంగ్లీష్ చదువులు, ఉద్యోగాలు అనేవి అలవాటు అవుతున్నాయి. వ్యవసాయం చేసుకునేవాడికి పిల్లనిస్తే పల్లెటూళ్ళలో చాకరీతోటి సరిపోతుంది. అందుకని మా పిల్లను కాలేజీ చదువుకునే పిల్లాడికి ఇస్తామని మా నాన్న అనుకున్నారు. కుటుంబం మంచిది, పిల్లాడు కాలేజీలో చదువుతున్నాడు, రేపొద్దున ప్లేటరీ చదివాడు అంటే మెజిస్ట్రేట్ అయినా అవుతాడు, లేదా ప్రాక్టీస్ పెట్టిన 2 చేతులా సంపాదిస్తాడని మా నాన్న ఆలోచించి ఈ పెళ్లి చేశాడు. పెళ్ళైన కొత్తలో మీ నాన్న చెప్పేవారు, స్వతంత్రం ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు ఇంగ్లీష్ వాళ్ళు, షరతులు పెట్టారు. కానీ గాంధీ గారు పూర్తి స్వరాజ్యం కావాలని పట్టుదలగా ఉన్నారు. స్వతంత్రమో లేదా చావటమో, అంతేగాని ఈ బానిస బతుకు మట్టుకు మాకొద్దని ఖచ్చితంగా చెప్పారు. ఇంగ్లీష్ వాళ్ళని మనం దేశం వదిలి పొమ్మంటున్నారు, మనల్ని మనమే పరిపాలించుకోవచ్చు అని చెప్పేవారు. అంటే ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు. క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు చాలామందితో పాటు మీ నాన్నగారిని కూడా జైల్లో పెట్టారు. మధ్యలో పేరోల్ మీద వచ్చిపోతూ ఉండేవారు. ఏ జైల్లో ఉండేవారమ్మా? రాజమండ్రి జైల్లో ఉండేవారు. ఒకసారి జైలు నుంచి ఉత్తరం వచ్చింది, పలానా అబ్బాయిని రాయవెల్లూరు జైలుకు మారుస్తున్నాము అని. రాయవెల్లూరు మరీ దూరం కదా, అందుకని ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి చూద్దామని మా నాన్నని అడిగితే దగ్గరుండి తీసుకెళ్లారు. ఎవరో పెద్ద ప్లేటర్ దగ్గర నుంచి ఉత్తరం పట్టుకుని వెళ్ళాం. తాతయ్య నాన్నతో బాగానే మాట్లాడేవారా? లేదు, మా నాన్నకు ఆయన అంటే చాలా కోపంగా ఉండేది. శుభ్రంగా చదువుకుని ప్లేటరీ చేసి పెళ్ళాం పిల్లలు చూసుకోకుండా ఈ జైళ్ళు అవి ఏంటది? నేను అడిగానని దగ్గరుండి తీసుకెళ్లారు తప్పితే అక్కడ మీ నాన్నతో అసలు ఆయన మాటే మాట్లాడలేదు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవాళ్ళ అమ్మ? మీ ఇద్దరిని కూడా తీసుకెళ్ళాను, మీ నాన్నగారిని చూపించాలని. అప్పటికి నీకు ఇంకా ఏడాది నిండలేదు. ఇక్కడి నుంచి కోటిపల్లి వెళ్ళి అక్కడ గోదావరి దాటి రాజమండ్రి వెళ్ళాం. అక్కడ సత్రంలో రాత్రి పడుకుని పొద్దున్నే జైలు దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడితే ఇంకా చీకటి పడిపోతుంది అనగా మీ నాన్నని చూపించారు. అది కొంచెం సేపే. ఎలా ఉన్నారా మా నాన్న జైల్లో?
ఎలా ఉంటారు? కళ్ళల్లో ప్రాణాలున్నాయి, కానీ ఆ నీరసపు కళ్ళల్లోనే ఎంత ధైర్యమో, ఎంత ఆత్మవిశ్వాసమో, ఎంత త్యాగమో, ఎంత దేశభక్తో. నాకు ధైర్యం చెప్పటానికి ఇంకెంత తొందరలో స్వరాజ్యం వచ్చేస్తుంది. నేను వచ్చేస్తాను, బెంగ పెట్టుకోకు, కొన్నాళ్లే అన్నారు. చిన్నదో పెద్దదో ఉద్యోగం చూసుకుంటాను, అందరం కలిసి ఉందామన్నారు. ఎంతసేపు పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అనే మాటలే. సరస్వతి గొంతు గద్గదమైంది. జైల్లో నాన్నకి ఎలా ఉండేదో కదమ్మా. ఎలా ఉంటుందమ్మా? 10 మందికి అన్నం పెట్టే స్తోమత గల పెద్ద మనుషులు 10 మంది నౌకర్ల చేత పనులు చేయించుకునే మహారాజులు అక్కడ అడ్డమైన పని చేసేవారు. తిండి లేక, నిద్ర లేక ఆ కొట్లలో పడి ఉన్న వాళ్ళని చూస్తుంటే కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చేది. వాళ్ళకు మటుకు పిల్లా పాపలతో కలిసి ఉండాలని ఉండదా? కానీ అలా అనుకోవటం కూడా వాళ్ళు స్వార్థం అనుకునేవారు. నేను నా కుటుంబం అనుకోకూడదు. భారతదేశం నా తల్లి, ఈ దేశ ప్రజలందరూ నా తోబుట్టువులు అని ఎంతో విశాల హృదయంతో ఆలోచిస్తూ ఆ జైళ్లలో మగ్గిపోయేవారు. ఆ జైళ్ళు ఇరుకు కావచ్చు, కానీ అప్పటి ఒక్కొక్క స్వతంత్ర యోధుడి హృదయం కూడా ఆకాశం అంత విశాలం. వాళ్ళు జైళ్లలో ఉన్నామనే ఆలోచనను కూడా వాళ్ళు ఒప్పుకోలేక దానిని గొప్పగా శ్రీకృష్ణ జన్మస్థానమని చెప్పుకుని అక్కడికి వెళ్ళినందుకు గర్వపడేవారు. ప్రతి వాళ్ళ పెరట్లో ఒక తులసి మొక్క ఉన్నట్టు ప్రతి ఇంట్లో ఒక రాట్నం ఉండేది. ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళందరినీ జైల్లో పెట్టేవాళ్ళ అమ్మ. ఉపన్యాసం దాకా ఎందుకు, ఒకసారి అయితే ఖాదీ బట్ట కట్టుకుని కనిపించిన ప్రతి వాడిని లాఠీతో కొట్టి జైల్లో పడేసేవారు. ఆడ, మగ, చిన్న, పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా అందరినీ కొట్టేవారు. పాపం మామూలుగా కద్దర బట్టలు కట్టుకునే చాలామందికి వీధిలోకి రావాలంటే భయపడిపోయేవారు. మరి అంత కొట్టి హింసించే వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం రావటం గొప్ప కదమ్మా. చాలా గొప్ప. అందరిలా యుద్ధం చేసి గెలవటం కాదు, అహింసతో స్వరాజ్యం తెచ్చుకోవటం అన్నది ప్రపంచ చరిత్రలోనే గొప్ప విషయం అని మీ నాన్నగారు అనేవారు. దేశానికి స్వరాజ్యం అయితే వచ్చింది, కానీ మీ నాన్నగారు మట్టుకు ఇంటికి రాలేదు, ఆవేశంగా అంది సరస్వతి. కొత్తగా చూసింది స్వరాజ్యం తల్లిని. ఎప్పుడూ తలంచుకుని పనులు చేసుకుపోయే ఆమెలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా? అమ్మా, నువ్వెప్పుడైనా ఉపన్యాసాలకు వెళ్ళావా? మిమ్మల్ని నాకు అప్పగించి మీ నాన్నగారు వెళ్ళారు, ఆ బాధ్యత సరిగా చేయాలి కదమ్మా. అవును కదా అనుకుంది స్వరాజ్యం. అమ్మ కూడా వెళ్ళిపోతే తను, తమ్ముడు ఏమైపోయేవారు? తమ కోసం అమ్మ కష్టపడుతోంది. అర్ధబలం లేక, అంగబలం లేక, ఒక్కతే ఇంటి పరువు మర్యాదలకు భంగం రాకుండా, వంచిన తలెత్తకుండా, నోరు విప్పి మాట్లాడకుండా అన్ని రకాల ఆవేశాలను లోపల దిగమింగుకుని ఈ తల్లి తమను ఎంత జాగ్రత్తగా చూస్తోంది. తిలక్ చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎవరు ఆలనా పాలనా వాళ్ళు చూసుకునేవాళ్ళు. కానీ తిలక్ విషయం వచ్చేసరికి అతని ఫీజులకి, పుస్తకాలకి సుందరమ్మో సరస్వతో వెళ్ళి మగవాళ్ళకు గుర్తు చేసి తేవాల్సి వచ్చేది. పరీక్ష ఫీజు కట్టడానికి 10 రోజుల ముందు నుంచి అందరి దగ్గరికి వీళ్ళు అడుగుతూ ఉంటే ఆఖరికి ఫీజు కట్టే చివరి రోజుకి కానీ డబ్బు చేతికి వచ్చేది కాదు. అమ్మ నెమ్మదిగా అడుగుతుంటే పెదనాన్నలు, బాబాయిలు పట్టించుకునేవారు కాదు. ఆఖరికి చూసి చూసి సుందరమ్మత్తయ్య అందరినీ 4 మాటలంటే తప్పితే వాళ్ళ చేతుల్లోంచి డబ్బు బయటపడేది కాదు. ఇదంతా చూస్తున్న తిలక్కి అంత చిన్న వయసులోనే చాలా అవమానంగా అనిపించేది. అక్క, ఈ హై స్కూల్ చదువయ్యాక నేనేదో ఉద్యోగం చూసుకుని మిమ్మల్ని ఇంకెవళ్ళ దగ్గరికి వెళ్లకుండా చూస్తా అనేవాడు. కానీ తనక మట్టుకు వాడు పెద్ద పెద్ద చదువులు అవేమిటో తెలియవు, కానీ అవి చదవాలని ఉండేది. అందుకే ఒకసారి తల్లిని అడిగింది కూడా, అమ్మ, మనం ఇంత కష్టంలో ఉన్నాం కదా, మామయ్యలు ఇద్దరు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు కదా, కనీసం తమ్ముళ్ళైనా తీసుకెళ్ళి వాళ్ళు చదివించచ్చు కదా. సరస్వతికి కాసేపు ఏం చెప్పాలో తోచలేదు. నెమ్మదిగా చెప్పింది. తాతయ్య ఉన్నన్నాళ్ళు రాకపోకలు ఉండేవి. వచ్చినప్పుడల్లా మీ చేతిలో ఏదో ఒకటి పెట్టి వెళ్ళేవాడు. తాతయ్య పోయాక ఒకరోజు చిన్న మామయ్య వచ్చేటప్పటికి నేను బాబాయ్ ఇంట్లో ఏదో పనిచేస్తూ కనిపించాను. వాడు బాధపడి, మా చెల్లెల్ని పని మనిషిని చేశారా, ఏదో పెద్ద ఉద్యోగం చేసి ఓడబడుస్తాడని మీ అన్నగారికి ఇచ్చాం, దాన్ని ఇలా నట్టేట్లో ముంచాడు అన్నట్ట. అది మీ బాబాయికి నొప్పి తెప్పించింది. అంత బాధగా ఉంటే మీ చెల్లెల్ని తీసుకుపోండి అన్నాడట. అన్నదమ్ములు ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూడగలరు, కానీ మొత్తం భారం ఎక్కడ మోయగలరు? ఎవరి సంసారాలు వాళ్ళవి. అప్పటి నుంచి వాళ్ళ రాకపోకలు తగ్గిపోయినాయి. అయినా మీ నాన్నగారి గొప్పతనం గుర్తించిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటం ఆయన్ని అవమానించినట్టే కదా. తల్లిని పరీక్షగా చూసింది స్వరాజ్యం. అప్పుడప్పుడైనా ధైర్యం ఇచ్చే పుట్టింటి ప్రేమపూర్వకమైన పిలుపు లేదు. అత్తింటి వారు ప్రేమ ఉన్నా ఆదుకునే పరిస్థితి లేదు.
అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆవిడకి కనిపించే గోరంత ఆశ తను తమ్ముడే. తామిద్దరి మీదే ప్రాణాలు పెట్టుకుని ఉండేది. స్వరాజ్యానికైతే బుద్ధులు చెప్పటానికి పని పాట అణకువ మర్యాద నేర్పించడానికి సుందరమ్మ సరస్వతి సరిపోయారు. కానీ తిలక్ మటుకు తండ్రి ప్రేమ ఆప్యాయత అన్నీ మిస్ అయ్యేవాడు. ఎంత పెత్తండ్రి బాబాయిలతో తిరుగుతున్నా అతని మనసులోని అగ్నిని వాళ్ళు ఆపలేకపోయేవారు. గుండ్రంగా తళతళ మెరుస్తున్నట్టుండే ఆ కళ్ళల్లో తండ్రి మాట వచ్చేసరికి ఒక విధమైన గాంభీర్యం కనిపించేది. అక్క, చూస్తూ ఉండు, నేను కొంచెం పెద్దవగానే దేశమంతా తిరిగి నాన్నెక్కడున్నా సరే మన ఇంటికి తీసుకొస్తాను అనేవాడు. వాడితో 10 మాటలు మాట్లాడితే అందులో 9 తండ్రికి వెతికి ఇంటికి తేవటం విషయం గురించే అయ్యుండేది. తనకు కూడా వాడు ఎంత తొందరగా పెద్ద అయిపోయి నాన్నని వెతికి తెస్తాడా అనిపించేది. కానీ మన జీవితాలకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు అసలు మన ప్రమేయమే లేకుండా జరిగిపోతూ ఉంటాయి. అలాగే జరిగింది స్వరాజ్యం పెళ్ళి కూడా. ఇక అప్పుడు స్వరాజ్యానికి 18 ఏళ్ళు. స్కూలు ఫైనల్ పాస్ అయ్యి ఇంట్లోనే ఉంటోంది. అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన స్వరాజ్యానికి అన్ని రంగులు హరివిల్లుగానే కనిపించేవి. తమ్ముడు తిలక్ స్కూల్ ఫైనల్స్ అవుతూ ఉండేవాడు. ఒక సాయంత్రం వీడు తప్ప ఆ ఊరిలో వాడితో కలిసి హై స్కూల్కి వెళ్ళే మిగతా పిల్లలందరూ ఇళ్లకొచ్చేశారు. స్వరాజ్యం తిలక్ కోసం సాయంత్రం నుంచి ఇంట్లో బయటికి తిరుగుతూ ఉంది. తండ్రి దూరం అవటం వల్ల తిలక్ స్కూల్ నుంచి కాస్త లేటుగా వస్తే చాలు కంగారు పడిపోయేది. పెదనాన్న కొడుకు బుచ్చిని అడిగింది. ఇద్దరూ కలిసే వస్తారు స్కూల్ నుంచి. కలిసే వస్తున్నామే, దారిలో దూరంగా ఎవరో గుంపులుగా కనిపిస్తే వాడు అటు పరిగెట్టాడు, వచ్చేస్తాళ్లే అన్నాడు వాడు. కానీ స్వరాజ్యం తిరగటం మటుకు మానలేదు. ఆఖరికి సుందరమ్మత్తయ్య కూడా అంది, స్కూల్ నుంచి వస్తున్న వాడికి కాదే నీకు లాగుతాయి కాళ్ళు అంటూ. ఆఖరికి ఇంకా చీకటి పడిపోతుంది అనిపించే టైంలో పరిగెట్టుకొస్తూ కనిపించాడు. ఎక్కడికి వెళ్ళావురా, హడాలు ఇచ్చేస్తూ ఉంటేను పరిగెట్టుకుంటూ వచ్చినందుకు రొప్పుతున్నాడు వాడు. వస్తూ ఉంటే అటువైపుకు బోల్డు మంది గుంపులుగా కనపడ్డారక్క. ఒకవేళ నాన్న వచ్చాడేమోనని అటు వెళ్ళాను. ఎప్పుడో తను పుట్టినప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిన తండ్రిని చూడాలని ఇన్నేళ్ళైనా వీడికి ఎంత తాపత్రయం. ఉన్నాడా నాన్న అంతకన్నా ఆత్రంగా అడిగింది స్వరాజ్యం. లేరు, వాళ్ళెవరో గవర్నమెంట్ వాళ్ళట అన్నాడు నెమ్మదిగా లోపలికొస్తూ. అరుగు మీద కూర్చుని వాళ్ళిద్దరి మాటలు వింటున్న సుందరమ్మ పరమేశాన్ని తలుచుకుని నిట్టూర్చింది. ఈ లోపల బుచ్చిబాబు వచ్చాడు. ఎవర్రా వాళ్ళు అంటూ. మన ఊరి చివర పొలాల్లో నూనె పండిందంట, దాన్ని తవ్వటానికి ఎవరో వచ్చారు. ఆ మర్నాడు అసలు విషయం ఊరందరికీ తెలిసింది. వారి ఊరికి చివరగా ఉన్న పొలాల్లో నూనె బావులు ఉన్నాయని, వాటిని తవ్వడానికి పట్నం నుంచి గవర్నమెంట్ మనుషులు వచ్చారని. ఊళ్ళో కొంతమంది ఆడామగ కలిసి అదేమిటో చూద్దామని గుంపులుగా బయలుదేరారు. ఆ ఉత్సాహంతోనే స్వరాజ్యం తిలక్ కూడా వాళ్ళ పెత్తండ్రి పినతండ్రుల పిల్లలందరితో కలిసి బయలుదేరారు. హై స్కూల్ చదువైపోయి ఇంట్లోనే ఉంటున్న ఆడపిల్లలకి ఎక్కడికైనా బయటికి వెళ్ళే అవకాశం వస్తే ఎంతో సంతోషపడిపోతారు. వాళ్ళ రొటీన్ జీవితం నుంచి అది వాళ్ళకొక చిన్న మార్పు. అందుకే ఎప్పుడైనా టౌన్లో సినిమాకి వెళ్ళినా, ఏడాదికోసారి తీర్థానికి వెళ్ళినా కూడా మంచి మంచి బట్టలు కట్టుకుని ఎంచక్కా ముస్తాబే బయలుదేరతారు. అన్నిటికన్నా వాళ్ళ కన్నుల్లో కనపడేది ఉత్సాహం. రోజులు స్తబ్దంగా ఉండకుండా ఆ రోజు ఏదో కొత్త చూస్తామన్న ఉత్సాహం వాళ్ళ కళ్ళల్లో ఎక్కడ లేని కాంతిని తెచ్చిపెడుతుంది. అదే ఉత్సాహం స్వరాజ్యం కళ్ళల్లోకి ఎక్కడ లేని కాంతిని తెచ్చిపెట్టింది. వీళ్ళంతా కలిసి ఒక 15 మంది దాకా ఉన్నారు. ఆ పొలాల్లో తవ్వకాలు చేసే మిషన్లన్నింటినీ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ మిషన్లు ఎలా ఉపయోగిస్తారో, అవి ఎలా పనిచేస్తాయో అన్నీ కూడా ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళు ఉత్సుకత చూసి వాటి గురించి వివరిస్తున్నారు. అక్కడి వాళ్ళల్లో ఒక సైంటిస్టు రమణమూర్తి ఎంఎస్సీ చేసి రీసెర్చ్లో చేరిన ఏడాదికే సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ఉద్యోగం వచ్చింది. వెంటనే చేరిపోయాడు. తండ్రి ఉద్యోగం, అతని చదువు అన్నీ కూడా పట్టణాల్లోనే జరిగిపోయాయి. పల్లెటూరి అందాలు తెలియటానికి పల్లెటూరులో వాళ్ళకి చెప్పుకోదగ్గ బంధువులు ఎవరూ లేరు. అందుకే ఈ ఊరి ప్రకృతి రమణమూర్తిని చాలా ఆహ్లాదపరిచింది. ఎండలో నడిచి చల్లని నీడన సేద తీరిన అనుభూతి కలిగించింది. ఎటు చూసినా ఎండ తగలకుండా గొడుగు పడుతున్నట్టుగా పచ్చని కొబ్బరి చెట్లు, ఆకుపచ్చని తివాచీ పరిచినట్టు పచ్చని వరి పైరు, నాయుడు బావ ఎంకి కొప్పులో ముద్దబంతిలాగా గట్ల పొడవున పూల చెట్లు, కిన్నెరసాని అందాలు గలగలలాడినట్టు ఒదిగే సాగుతున్న కాలువ, వీటన్నిటికీ పక్కవాద్యాలు అన్నట్టుగా పక్షుల కిచకిచలు.
పల్లెటూరు ఈ ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతున్న రమణమూర్తి పల్లెటూరు అమ్మాయి స్వరాజ్యం సహజ సిద్ధమైన అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. వింటున్న వాళ్ళ ఉత్సాహం చూసి ఆ మిషన్లన్నిటినీ ఎలా ఆన్ చేస్తారో అవి ఎలా పనిచేస్తాయో చేసి చూపిస్తున్నాడు ఒక సైంటిస్ట్. అదొక అద్భుతంగా తోచి పెద్దదైన కళ్ళను మరింత పెద్దవి చేసి వింటోంది స్వరాజ్యం. ఆశ్చర్యంతో కొంచెంగా విచ్చుకున్న లక్క పెడత లాంటి నోరు ఒంటి మీద ఎండపడి పరివర్తన చెంది బంగారు రంగుగా మారిన ఒంటి రంగు, కొద్దిగా పట్టిన చెమటకి నుదుటున అడ్డుకున్న ముంగురులు, సన్నని మెడ, చురుకైన చూపు ఉన్న స్వరాజ్యాన్ని చూసిన రమణమూర్తికి ఇంతటి ఎండలోనూ చల్లటి పిల్ల సమీరం మెల్లగా తాకినట్టయింది. ఒక అద్భుతాన్ని చూసినట్టు చూశాడు స్వరాజ్యాన్ని. తనను గుచ్చుకున్న చూపులు ఎవరివా అని కళ్ళెత్తి చూసింది స్వరాజ్యం. మరి ఇంకేముంది, కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలే కదా. రాముని చూసిన క్షణంలో సీతలో కలిగినటువంటి వలపుల పులకరింతలా తుళ్ళిపడింది. ఎన్నెన్ని జన్మల బంధమో ఇద్దరిది, ఏనాటి రుణానుబంధమో ఇద్దరిది. ఎప్పటినుంచో ఒకరినొకరు తెలుసున్నట్టు, ఎన్నాళ్ల తర్వాతో ఆప్తులను కలుసుకున్నట్టుగా ఇద్దరికీ ఒక్కలాగే అనిపించింది. తడబడింది స్వరాజ్యం. కంగారు పడింది. ఎవరైనా చూస్తే అనుకుంది. మళ్ళీ తలెత్తకుండా ఇల్లు చేరింది. రమణమూర్తి స్థాణువే అయ్యాడు. అప్పటిదాకా వెలితిగా ఉన్న మనస్సు వెన్నెలతో నిండినట్టు అనిపించింది. కళ్ళు అరమూతలు పడ్డాయి. ఎప్పుడో తనలోంచి వెళ్ళిపోయిన ప్రాణాలు మళ్ళీ తనలో చేరి జీవం పోసుకున్నట్టయింది. పెదవుల మీద చిరునవ్వు తనకు జతను తెమ్మని కోరుతున్నట్టు అనిపించింది. పూల తోటలో సీతారాములు ఒకరికొకరు చూసుకున్న మొదటి క్షణమే మధుర క్షణమైనట్టుంది. రమణమూర్తి మరి ఆలస్యం చేయకుండా ఊళ్ళో పెద్ద మనిషిగా పేరున్న సూర్య మాస్టర్ దగ్గర వివరాలు సేకరించాడు. కుటుంబం సాంప్రదాయం మంచిదే, కానీ ఆర్థిక పరిస్థితి బొత్తిగా హీనస్థితిలో ఉంది. వాటి గురించి రమణమూర్తి పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతని తల్లి ఈ సంబంధంలో ఇంకా చాలా లోపాలు ఎత్తి చూపించింది. తండ్రి దేశాలు పట్టిపోయాడు. అసలు ఉన్నాడో లేదో, ఉంటే వస్తాడో రాడో తెలియని స్థితి. మేనత్త మొగుండు వదిలేసి ఎప్పటినుంచో పుట్టింట్లోనే పడుంది. ఈ కారణాలు అటుంచి నిజం చెప్పాలంటే అంత పేరింటి పిల్లను కోడలుగా చేసుకోవటం పంకజానికి అస్సలు ఇష్టం లేదు. కానీ ఆ మాట కొడుకు రమణమూర్తి ఖాతరు చేయలేదు. ఎందుకంటే తండ్రి పోయిన దగ్గర నుంచి కుటుంబ బాధ్యత అంతా అతనే భుజాలెత్తుతున్నాడు. రమణమూర్తి తండ్రి ఎంత సంపాదించేవాడో అంతా ఖర్చు పెట్టేవాడు. అతను పోయే సమయానికి దమ్మిడి ఆస్తి లేదు, పైసా అప్పు లేదు. దురదృష్టంలో అదృష్టం ఏమిటంటే అప్పటికే రమణమూర్తి ఉద్యోగస్తుడవటం. పంకజం విషయంలో భర్త యాజమాన్యం నుంచి కొడుకు యాజమాన్యంలోకి మారినట్టు అయింది అంతే. ఎందుకంటే రమణమూర్తి వంశం వాళ్ళకి ఏమున్నా లేకపోయినా పంతాలు పట్టుదలలు మాత్రం మహా ఎక్కువ. వాళ్ళు ఏదన్నా మాట అన్నారు అంటే మిన్ను విరిగి మీద పడినా సరే ఆ మాట మీద నిలబడతారు. మహాపౌరుషం గలవారని పేరు. మరి ఈ పంతాలు పట్టింపుల వల్లే బంధుగణం వారికి కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. ఈ విషయంలో మటుకు రమణమూర్తి తండ్రిని మించిపోయాడు. పంకజానికి తెలుసు భర్త చండశాసనుడని. అందుకు తగ్గట్టే నడుచుకుంది. రమణమూర్తి తర్వాత 15 సంవత్సరాలకు ఆ ఇంట్లో మళ్ళీ పతంజలి పుట్టాడు. వెంటనే ప్రమీల. ఈ చిన్నపిల్లలని రమణమూర్తి గూటి నుంచి తప్పితే ఆమె పెంచలేదు. అందుకే రమణమూర్తి చెప్పిన దేనిని ఆమె కాదనలేదు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.